సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశాన్ని కవర్ చేయడానికి వెళ్లిన ఓ జర్నలిస్ట్ ని విధి నిర్వహణలో అడ్డుకుని దూషించి బెదిరించారని ఆరోపిస్తూ సదాశివపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. ఫిర్యాదు ప్రకారం జూన్ 29న మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని వార్తా కవరేజ్ చేయడానికి సమావేశ మందిరంలోకి వెళ్లే ప్రయత్నం చేసిన జర్నలిస్టును కాంగ్రెస్ కౌన్సిలర్ బి అరుణ్ కుమార్ అడ్డుకున్నారని పేర్కొన్నారు. తాను గుర్తింపు పొందిన జర్నలిస్టులను తెలిపినా సమావేశంలోకి అనుమతించకుండా అడ్డుకోవడంతో పాటు దుర్భాషలాడి విధులు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించినట్లు మీ అంతు చూస్తామంటూ ఫోన్లో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు ఆరోపించారు. ఈ ఘటన వల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) కింద ఉన్న భారత ప్రకటన స్వేచ్ఛ వార్తా సేకరణ హక్కులకు భంగం కలిగిందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలోని సీసీటీవీ ఫుటేజ్, సమావేశ వీడియోలు, అధికారులు, సిబ్బంది, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను సేకరించి సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులను కోరారు. అలాగే సంబంధిత వ్యక్తిపై భారతీయ న్యాయ సంహిత BNS లో వర్తించే నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో జర్నలిస్టులు స్వేచ్ఛగా విధులు నిర్వహించేలా రక్షణ కల్పించాలని ఫిర్యాదులు విజ్ఞప్తి చేశారు. పద్ధతి ఇచ్చేది ఉంటుంది కదా, నువ్వు అట్లా పెట్టి నిలబడడం మేము ఏం చేస్తున్నావుతుందా? మీకు ఏమన్నా రికార్డ్ అవుతుందా? ఉంచుకో అంతే. నువ్వు ఫోన్ ఎలా పెట్టి చూపిస్తున్నావు అంతా ఎవరికి ఒక్కసారి చూసుకో. నీకు ఉందా? ఎవరికైనా ఉందేమో చూసుకోయా మరి, తీసి నా చూడ మరి. మీరు ఎక్కడితో వచ్చి ఎక్కడితో చూపిస్తావు? ఎవడు పెట్టాను కెమెరా? నువ్వు ఎందుకు పెట్టావు? ఇలా అంటున్నా, కెమెరా ఎవడు పెట్టలేడు. ఈ ఫోన్ ఎందుకు వచ్చింది ఇట్లా? కెమెరా పెట్టి తెలివి మాకు లేదా? నీకేమన్నా తెలివి డిపార్ట్మెంట్